నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయ బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు ప్రధానోత్సవంలో సింగరేణి ఆర్జీ3 ఏరియాకు చెందిన సెక్యూరిటీ గార్డు బొత్సు శంకర్ అవార్డు అందుకున్నారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అకాడమీ చైర్మన్ నల్లా రాధాకృష్ణ, ఆర్టీఏ కమిషనర్ భూపాల్, శంకర్, శారదా దంపతులను శాల్వాలతో సన్మానించి అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, సమాజ సేవకు మరింత కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరుడు మొగిలి కుమారుడు రాము తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాగా శంకర్ కు అవార్డు రావడం పట్ల సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగారపు లింగమూర్తి, ఉపాధ్యక్షుడు ఆరేపల్లి రామచందర్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దామెర ప్రవీణ్ కుమార్, ఆర్జీ3 డివిజన్ శాఖ ఉపాధ్యక్షులు ఆకునూరి బాలంకు, శనిగర పోచయ్య, బెజ్జల రమేష్ అభినందనలు తెలిపారు. మిత్రులు, ఇవాళ కరీంనగర్ జిల్లా వాసి బొత్సు శంకర్ గారు బహుజన సాహిత్య అకాడమీ నిర్వహిస్తున్నటువంటి వెస్టర్న్ ఇండియా కాన్ఫరెన్స్కు రావడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్కు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. ఎంతో అత్యంత వైభవపేతంగా నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్లో మరి బొత్సు శంకర్ గారు పాల్గొనడం, వారు ఇప్పటికే బహుజన సాహిత్య అకాడమీ సంస్థ ద్వారా వారు చేస్తున్న సేవలకు, వారు చేస్తున్న పనిని గుర్తించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలు నడుస్తుంది కానీ వారిని గుర్తించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవారత్న అవార్డుకు సెలెక్షన్ చేయడం జరిగింది. ఇక మరి ఇప్పుడు లంచ్ టైం తర్వాత అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుంది. మరి అవార్డును లంచ్ తర్వాత వారికి ప్రదానం చేసి సత్కరిస్తూ ఉన్నాం. తప్పకుండా వారు ఇంకా భవిష్యత్తులో బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడుస్తూ ప్రజల కోసం పనిచేయాలని, మరి అదేవిధంగా ఇంకా మరిన్ని అవార్డులు రివార్డులు అందుకోవాలని మనసారా కోరుకుంటూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున వారికి శుభాకాంక్షలు. బహుజన సాహిత్య అకాడమీ అవార్డు రావడం మాకు చాలా గర్వంగా ఉన్నది. ఈ అవార్డుకు సహకరించిన అకాడమీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. అకాడమీ చైర్మన్ నల్లా రాధాకృష్ణ గారికి నా ప్రత్యేక అభినందనలు. గత 9 సంవత్సరాల నుండి అకాడమీ ఆధ్వర్యంలో కళ, సాహితీ, స్పోర్ట్స్, బహుజన సేవా కార్యక్రమాలను చేపడుతున్న అకాడమీ వారి అందరికీ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉన్నా కానీ నాపై బాధ్యత పూర్తిగా సమాజంపై పెరిగిపోయినది. ఇక్కడ నుండి సమాజ సేవ కోసానికి నా జీవితం అంకితం చేయడానికి ముందుకు వస్తాను. జై భీమ్, జై జై భీమ్. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.